ఈరోజు మోషే గురించి కొన్ని వివరాలు చూసుకుందాం. మోషే హెబ్రీయుల పరిశుద్ధ ప్రవక్త మరియు ధర్మశాస్త్రకర్త. ఐగుప్తు దేశం నుండి వాగ్దాన భూమిలోనికి ఇశ్రాయేల్ నడిపించినవాడు. ఈయన ఐగుప్తు దేశపు రాజకుమార్తె ఇతనిని పెంచుకొని ఇతనికి ఐగుప్తీయ నామము పెట్టిందనడానికి ఎటువంటి సందేహము లేదు. ఈయనను ఐగుప్తు దేశపు రాజకుమార్తె పెంచుకుంది. అతనికి ఐగుప్తు దేశపు నామాన్నే పెట్టిందనడానికి ఎటువంటి సందేహం లేదు. అతను పెద్దవాడైన తర్వాత నీటిలో నుండి అతను తీసినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టను. అతన్ని నీటిలో నుండి తీశానని చెప్పి ఆ చెమ్ము పెట్టిలో తీసింది కాబట్టి తీసినని చెప్పి అతనికి ఏం పేరు పెట్టింది? మోషే అని పేరు పెట్టింది. లేవీలకు అమ్రాము యాకబేదు అనువారి కుమారుడు. ఇతను ఎవరికి జన్మించాడంటే లేవీయులకు అమ్రాము యాకబేదు అనువారి కుమారుడు. వాళ్ళకి జన్మించాడన్నమాట ఇతను. ఇతనికి అహరోను అన్నయ్య మిరియాము అన్న అక్కయ్య కలరు. ఒక అక్క ఒక అన్న. అన్న పేరేంటి? అహరోను. అక్క పేరు మిరియాము. ఇతని చరిత్రను 4 భాగాలుగా 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగము తల్లిదండ్రులచే నైలు నదిలో పారివేయబడ్డం, తర్వాత ఫరో కుమార్తె తీసుకుని పోయి పెంచుకున్నది మొదలుకొని మిరియానికి పారిపోవరకున్న చరిత్ర మొదటి 40 సంవత్సరాల్లో ఉంది. ఈ మొదటి 40 సంవత్సరంలో అతడు ఐగుప్తు రాజనగర్ నందుండి వారి సకల విద్యలు అభ్యసించాడు మరియు మాటలయందు కార్యములందును గట్టివాడై ఉన్నాడు. రెండవ భాగంలో మిద్యానుకు పారిపోయి తిరిగి ఐగుప్తులకు వచ్చినంత వరకు చరిత్ర కలదు. మూడో కాలంలో మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించినది మొదలు నెబో పర్వతం మీద మృతి నందు వరకు గల చరిత్ర సంగతులు జరిగాయన్నమాట. 40 భాగాలుగా ఇతని చరిత్ర ఉంది. నైలు నదిలో తల్లిదండ్రులు పారివేయబడడం మరియు ఫరో కుమార్తె పెంచుకోవడం, అతనికి పేరు పెట్టడం మరియు మిద్యానుకు పారిపో చరిత్ర. ఈ మొదటి 40 సంవత్సరంలో అతడు ఐగుప్తు రాజనగర్ నందుండి వారి సకల విద్యలు అభ్యసించాడు. మాటలు యందు కార్యములందును గట్టివాడై ఉన్నాడు. రెండవ భాగంలో మిద్యానుకు పారిపోయి తిరిగి ఐగుప్తులకు వచ్చినంత వరకు గల చరిత్ర ఉంది. మూడో కాలంలో మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించినది మొదలు నెబో పర్వతం మీద మృతి నందు వరకు గల చరిత్ర సంగతులు